తర్వాత ఇక్కడ కూడా మనకి బ్లౌజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువ వచ్చిందా లేదని చూసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టండి ఈ షోల్డర్ పాయింట్లో. తర్వాత ఈ రౌండ్ అయితే మనము చెక్ చేసుకుందాం. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు అయితే ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి ఇలాగే ఖర్చు వరకు అయితే మనము చూసుకోవాలి. మనకి ఎంత వచ్చిందో, మనకి ఇక్కడ నాకైతే 10.5 వచ్చింది, మీకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. రౌండ్ మనకి 10.5 అంటే కొద్దిగా జస్ట్ అయితే తక్కువ వచ్చింది. ఒక 1/2 ఇంచులో 1/2 ఇంచులో అయితే పెద్ద కొలత ఏం అవసరం లేదు. ఆ 1/2 ఇంచు 1/2 ఇంచులో మనకి ఈ రౌండ్స్లో అయితే మనము తీసుకోవాలి. కొద్దిగా బ్లౌజ్కి డీప్ తీసుకుంటారు అనుకోండి, అక్కడ ఎక్కువ రావడం అలా అయితే అవుతుంది. వచ్చిందా మీకు కరెక్ట్గా? వచ్చిందా? నెక్స్ట్ వచ్చేసరికి ఈ పెరిగిందా అంటే సంఖ రౌండ్ ఏమైనా పెంచారా? 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్లేదు, కానీ తక్కువ మాత్రం రాకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ కుట్టు నుంచి కుట్టు దగ్గర నుండి కొలుసుకొని ఉంటారు కదా, మనకి షోల్డర్ కుట్టుల్లో కూడా కావాలి కదా, అలా పెరగని ఏం కాదు, తగ్గడం మాత్రం తగ్గకూడదు. సరేనా? ఆ 1/2 ఇంచ్ వచ్చేసి మన ఖర్చులోకైనా ఉండిపోతుంది, షోల్డర్ పడతాం కాబట్టి ఆ కుట్టుల్లోకైనా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సంఖ భాగంలో కింద లెంత్ అయితే ఉంది కదా, ఈ లెంత్ని ఒకసారి అయితే కొలుసుకోండి. కొలుసుకుంటే మనకి ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. కొలుసుకోనరా? అయితే నాకు 9 వచ్చింది, ఈ లెంత్ వచ్చేసి 10 అయితే వచ్చింది, 1 ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది. 8.5 ఉంటే 9.5 రావాలి. అంటే నువ్వు టోటల్ పొడవులో పెంచావా? టోటల్ పొడవులో పెంచావా? 14.5 పెట్టా. అయితే ఇప్పుడు రాలేదంటే లూజ్ మరి అక్కడంతా ఇక్కడంతా కొలిసావా? ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నాం కదా చుట్టుకొలత 11.5 నాకు వచ్చింది కదా, అదేవిధంగా ఇక్కడ 11.5 ఉందా లేదా అని చూసుకోండి. ఇక్కడ చూడు, ఇలా ఈ విధంగా చూడు. ఉందా? ఉంది అంటే అప్పుడు మనము ఇక్కడ లెంత్ కరెక్ట్గా పెట్టాము, ఇక్కడ లెంత్ కరెక్ట్గా పెట్టాము, ఇది 1 ఇంచ్ పెంచాము, ఇది సరిపోలేదు అంటే అక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనము కొద్దిగా పెంచుకోవాలి. మీరు 5.5 పెట్టారు కదా, అప్పుడు 6 పెట్టుకోవాలి. 6 పెట్టుకుంటే మీకు ఆ రౌండ్ అనేది సరిపోతుంది. ఎందుకంటే మనం ఖర్చులో మళ్ళీ పెంచలేము, ఆల్రెడీ మనకు సరిపడా కట్ చేసుకోయాను. మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖర్చు మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఆల్రెడీ మనం కట్ చేసుకోయాను. కానీ ఇప్పుడు ఇటు ఎక్స్ట్రా మనం పెట్టాలంటే ఇక్కడ మనకు క్లాత్ లేదు, అలాంటప్పుడు మనకు రౌండ్ సరిపోలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే పొడవలో పెంచుకోవాలి. పొడవలో ఒక 1/2 ఇంచ్ పెంచడం వల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు. అలా నెక్స్ట్ వచ్చేసరికి ఈ రౌండ్ అయితే మనకు సరిపోయింది, ఇక్కడ లెంత్ అయితే సరిపోయింది. ఈ రౌండ్ కూడా మనం కొలుసుకోవాలి. రౌండ్స్ అయితే ఒకసారి కొలుసుకోండి. అంటే ఆ రౌండ్ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని మనం చూసుకోవాలి కదా. ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు నుంచి ఇలా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇలా మొత్తం రౌండ్ మొత్తం కొలవండి. అయితే రౌండ్ కొలిసేటప్పుడు మనకి రౌండ్ నెక్ అయ్యేటప్పుడు మనం ఇక్కడ రౌండే తీయాలి, మనకి స్క్వేర్ నెక్ అయ్యేటప్పుడు స్క్వేరే తీయాలి, లేదు డైమండ్ నెక్ అయ్యేటప్పుడు డైమండ్ తీస్తే మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా అయితే వస్తుంది. మీరు ఇక్కడ రౌండ్ తీసి ఇది మామూలుగా స్క్వేర్ నెక్ అయ్యింది అంటే పలక మెడ అయ్యింది అంటే మనకి కొద్దిగా అటు ఇటు అయితే వస్తుంది. నాకైతే ఈ రౌండ్ మొత్తం 25.5 వచ్చింది. మీకు ఎంత వచ్చిందో ఒకసారి నెంబర్ని గుర్తుపెట్టుకోండి. ఆ 25.5కి 1 ఇంచ్ కలుపుకోండి. 26.5 నాకు, మీకు ఎంత వచ్చిందో 1 ఇంచ్ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 26.5 కదా, నాకు అందులో ఇప్పుడు 13.5 రావాలి. సరేనా? 13.5. అయితే ఈ విధంగా ఇక్కడ మనకైతే రౌండ్ ఉంది కదా, రౌండ్ కింద 1/4 ఇంచు ఈ విధంగా అయితే ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే
కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇదే రౌండ్లో కొలిసేస్తూ ఉంటారు. ఈ రౌండ్లో అయితే మనం కొలవకూడదు. ఎందుకు అంటే మనకి అది కట్ చేసే పీసు, ఇది ఖర్చుకి వెళ్ళే, మన ఆల్రెడీ బ్లౌజు స్టిచ్ అయిపోయింది కదా, ఖర్చులో క్లాత్ వెళ్ళి ఉంటుంది కదా, కాబట్టి మనము నెక్కు ఎలా అయితే కొలిసామో అదే విధంగా ఒక పావించి ఇలా మార్కింగ్ చేసుకొని కొలవండి. మనకు అందులో సగభాగం వచ్చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేటట్టు, మనం రౌండ్ కరెక్ట్గా పెట్టేటట్టు. సరేనా? చూడండి, నాకు కరెక్ట్గా 13 అంటే 13 ఎంత కరెక్ట్ అంటే అంత కరెక్ట్ వచ్చిందా? మీకు కరెక్ట్గా వచ్చిందా? అంత కరెక్ట్ అంటే అంత కరెక్ట్ రావాలి. తగ్గిందా? ఎంత తగ్గింది? 9.25 రావాలి. ఒకసారి బ్లౌజ్ ఇవ్వు. మరి పావించి వదిలేవా? నువ్వు కొలతల్లో రాంగ్ అయ్యి ఉంటుందేమో చూడు. ఇదో ఇక్కడ ఈ షోల్డర్ నుండి ఈ విధంగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, మనం కొలిసేటప్పుడు మరి గుంజేయకూడదు, నార్మల్గా కొలవాలి. ఎందుకంటే మనకి 18కి తక్కువే ఉంది, పావు తక్కువ 18, పోనీ 18 వేసుకోండి. 18కి 1 ఇంచ్ కలిపితే 19, 19లో సగము 9.5. 9.5 అంటే కొద్దిగా బరాబరా ఒక రవ్వ తక్కువ వచ్చినా పర్లేదు. మీకు ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9.5 రావాలి. ఇలాగా కరెక్ట్గా పావించికి మార్క్ అయితే చేసుకోండి. చూడండి, ఇక్కడ పావించి లేదు. ఇంత కుట్టుల్లోకి మనం వదలం కదా, కుట్టేటప్పుడు మ్యాక్సిమం ఎక్కువే వదులుతాం కదా, అలా ఉండేటప్పుడు కరెక్ట్గా పావించంటే పావించే రావాలి. ఇక్కడ ఎక్కువైపోయింది చూడండి, ఈ రౌండ్ దగ్గర అయితే మీకు ఎక్కువైంది, అక్కడైతే తక్కువైంది. అలా మొత్తము ఇలా ఉండేటట్టు ఇలా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇలా కొలుసుకోండి. ఇలా కొలుసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఈ మెజర్ అయితే తప్పు వచ్చింది, రాంగ్ వచ్చింది. రాంగ్ ఎందుకు తను పెట్టారో నేనైతే ఇక్కడ చూపిస్తాను. నేను ఇక్కడ పావు తక్కువ 3 అన్నాను కదా, తను కూడా అంతే పెట్టేశారు. తను బ్లౌజ్ అయితే చూసుకోలేదు. ఇప్పుడు బ్లౌజు ఇలా చూసుకున్నాం కదా, మనకి ఎంత వచ్చింది? 2.5 వచ్చింది కదా, ఆ 2.5 నువ్వు పెట్టుకోవాలి. సరేనా? అలా పెట్టేటప్పుడు ఈ బ్లౌజులో వాము 3.5 పావు తక్కువ మీది 2.5 వచ్చింది కదా, ఈ 2.5కి ఇలా మార్క్ చేసుకో. ఇలా చెయ్యి, నేను చెప్తా ఉంటాను, నువ్వు చెయ్యి. ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదా మార్కర్ పట్టుకో. దాంతో క్లారిటీ లేదు, మార్కర్ పట్టుకో. ఓకేనా? ఇప్పుడు స్కేల్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ కొట్టు. అయింది కదా, ఇక్కడ అడ్డంగా కూడా ఒక లైన్ కొట్టు. మీద అయిపోయింది కదా, మీరైతే ఇప్పుడు కట్ చేసుకోండి. మీరు అయిందా? ఇక్కడ రౌండ్ తీ. మనం ఈ లోపల ఈ రౌండ్లో అయితే కట్ చేసుకుందాం. తనైతే పెడతా ఉంటారు. మీకైతే అంత క్లారిటీ ఉంది కదా, మీకేం డౌట్లు లేవు కదా. మీరు మార్కింగ్ మీద మళ్ళీ పావించి మార్కింగ్ మీద కట్ చేయొద్దు. ముందైతే మనము ఎక్కడైతే లైన్ కొట్టి మెజర్ చేసామో అక్కడికే కట్ చేయాలి. అయింది కదా. ఇప్పుడు షోల్డరు నీకు ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ కలిపేసి పెట్టు. అందుకే నీకు ఇది కూడా తక్కువ వచ్చింది. సరేనా? అందుకే నేను దించున్నాను కానీ నేను రౌండ్ అబ్జర్వ్ చేయలేదు. నేను చూసి చెప్పాను కదా, నేను ఫస్ట్ గీసా కానీ మీరు పాదకు 3 పెట్టినట్టు 3 కూడా ఎక్కడ పెట్టా 3.5 వచ్చింది. మళ్ళీ నేను అంతే పెట్టానంట నువ్వు చెప్పు. నేను పెట్టే అయితే ఎప్పుడైనా మనం కట్ చేసేటప్పుడు మార్కు కంటే ఇంకా లోపలికి కొద్దిగా ఉండేటట్టు చూసుకోవాలి. కానీ మనం మార్క్ చేసాము, యువతలకు కట్ చేయకూడదు. యువతలకి లేదు అంటే కరెక్ట్ మార్కింగ్ మీదైనా కట్ చేయండి, చూసేవాసే ఇంకా లోపలికే కట్ చేయండి. అలా కట్ చేస్తే మనకి రౌండ్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది, మెజర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సరేనా? ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నాం కదా, నువ్వు బాక్స్ కొట్టి 1.25కి రౌండ్ చేయి. ఇప్పుడైతే కొలువు. సరేనా? నీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇప్పుడు ఈ విధంగా అయితే మనకి కట్ చేసుకుంటే ఇలా అయితే వచ్చింది కదా. ఇందులో కొన్ని మార్పులు చేయాలి అంటే మనకి షోల్డర్ జారుతుంది ఎప్పుడైనా అంటే ఇక్కడ 1 పావు ఇంచుకి అయితే మనము
జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రౌండ్ అయితే కరెక్ట్గా రాలేదు కదా, ఎంత పెట్టావు? 1.5 కంటే కొద్దిగా దించుకో. మనకి రౌండ్ నీట్గా రావాలంటే ఇలా రౌండ్ షేప్లో దించుకో, సరేనా? ఇప్పుడు ఇదైతే ఉంది కదా, ఇక్కడ కూడా 1 ఇంచ్ పెట్టేస్తున్నావు, కొద్దిగా తగ్గించాలి, ఒక 1/2 ఇంచ్ పెట్టు. మన బ్లౌజ్కి ఎంత రౌండ్ ఉందో అంత రౌండ్ అయితే చేసుకో. 1 ఇంచ్ అయితే మనము తీసుకోకూడదు. ఆ బ్లౌజ్కి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. లేదు అంటే 1 ఇంచ్ తీసుకోండి, ఇలా సైడ్స్ కొలవండి. ఇలాగ పావించి వదిలేసి మనం మార్క్ చేసుకొని కొలుస్తాం కదా, కొలిసేకి మనకు తక్కువ వచ్చిందంటే అది రౌండ్ ఎక్కువ ఉందంటే ఇలాగ 1 ఇంచ్ 1/2 ఇంచ్ కూడా దించుకోండి. మీకైనా సరే, ఎవరు మనకి వేరు బ్లౌజులు అయితే వస్తుంటాయి కదా, అందరూ ఒక్కలా పెట్టుకోరు. మనము ఆ విధంగా మన ఓనుగా అలాగా చేసుకొని ఈ విధంగా దీని చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేయి. అలా చేసాక ఈ రౌండ్ ఆ రౌండ్ కొలువు కరెక్ట్గా వచ్చిందా లేదని చూసి తర్వాత ఆ పీస్ను కట్ చేసేయి. అయితే ఇందులో మనం కొద్దిగా మార్పులు చేర్పులు చేద్దాం, కొద్దిగా నీటి కోసం. ఏది మార్కర్ ఒకసారి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి షోల్డర్ ఎవరికైనా జారుతుంది అంటే కొత్తగా కుట్టే వాళ్ళకి షోల్డర్ జారడం అవన్నీ కామనే కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేయండి. ఇలా మార్కింగ్ చేశాక ఇటు సైడ్ అయితే అవసరం లేదు, ఇలా లైట్గా ఇలా లైన్ అయితే కొట్టండి. అటు సైడ్ అవసరం లేదు, ఓన్లీ ఇటు సైడే. చూసారా క్రాస్, ఇది కనిపించట్లే ఆ మార్కర్, సరేనా? ఇక్కడైతే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇటు సైడ్ లేకుండా ఓన్లీ ఇటు సైడే ఒక 1/2 ఇంచ్ అలా తీసుకోండి. అలా తీసుకొని ఈ పీస్ని కట్ చేసేయండి. అలా చేయడం వల్ల ఏమంటే మనకి టైట్గా భుజాలు జారకుండా సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఖర్చు పాయింట్లో కూడా కొలుసుకో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇది ఒక 1/2 ఇంచు పైకి పెట్టండి. పైకి పెట్టి ఇలా క్రాస్గా ఇలా చూసుకోండి, అలా తీసుకుంటే సరిపోతుంది, సరేనా? ఇలా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఫిల్ అయితే ఇలా భుజంకి అంటే కుట్టేటప్పుడు కరెక్ట్ షోల్డర్ తిన్నగా అయితే మనం పడతాం కదా, ఇలా అనేటప్పుడు మనకి కిందకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఖర్చు పాయింట్ ఊరికే బ్లౌజ్ కిందకు వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా మనం కట్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. మీరు కూడా అలా చేయండి. అలా చేసాక ఈ విధంగా కట్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, నేను ఓన్లీ ఇటు సైడే, నేను ఇటు సైడ్ అస్సలు తీయట్లేదు. మీరు చూడండి, అటు సైడే మనకి తెగవాలి. ఇటు అవసరం లేదు, ఓన్లీ అటు సైడ్. అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్ కానీ తీసుకుందాం. హ్యాండ్స్ ఈజీ కాబట్టి హ్యాండ్స్ అయితే చూపిస్తాను. తర్వాత లాస్ట్లో 11.5 కింద లెంత్ ఏదైతే 11.5 అంటే ఈమె బ్లౌజ్కి వేరే మెజర్ అయితే ఉంది. ఇక్కడ లెంత్ ఎంత వచ్చింది? ఇక్కడ ఇది ఎక్కువ ఉన్నట్టుందిగా. ఎంత వచ్చింది బ్లౌజ్కి? బ్లౌజ్దే ఇక్కడ ఒకసారి ఈ విధంగా చూసుకోండి. చూసుకుంటే మనకి 4.5 అయితే వచ్చింది. 4.5కి మనకి 5.5 అయితే రావాలి. 5.5కి చూసావా, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసావు, కరెక్ట్గా 5.5. ఓకేనా? ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ ఎక్కువలో కూడా మనకి అదే 1/2 ఇంచ్ ఇలా తీసేసుకో. అలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్ అయితే చెయ్యి. 1/2 ఇంచ్ చేసాక ఈ విధంగా రౌండ్ అయితే తీసేసుకో, సరేనా? తీసేసుకున్నాక ఇప్పుడు 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకో. కటింగ్ వచ్చేసి మనకి ఇదే వస్తుంది, సరేనా? ఇదే వస్తుంది కటింగ్. మనకి జస్ట్ చూసుకోవడానికి, రౌండ్ చూసుకోవడానికి 1/2 ఇంచుని ఈ విధంగా బేస్ చేసుకొని ఇదే విధంగా తీయండి. ఇలా తీసాక బ్లౌజ్ ఎంత ఉంది? 24.5. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి సాగదీయకుండా నార్మల్గా చూడండి. 23.5 అంటే ఒక్క తక్కువ ఉంది. 24.5. 24.5లో 24ఏనా? సర్లే 12.5 కదా. ఇప్పుడు ఈ విధంగా చూసుకోండి. మనకు పైనుంచి చూసుకోవాలి, ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గరికి, షోల్డర్ కుట్టుల్లోకి మనం 1 ఇంచ్ వదిలాం కాబట్టి ఈ విధంగా 12 బరాబర్ సరిపోయిందా? ఇది సరిపోయిందా?
మనం తప్పులు పెట్టేటప్పుడు ఎత్తి చూపించేది టేపు. అందుకే నాకు చాలా రెస్పెక్ట్ టేప్ అంటే. నిజంగా ఇప్పుడు అదే మెజర్మెంట్ అయితే ఆ తప్పులు ఎన్నున్నాయి మీకు కనిపించవు. మీరు ఏం మిస్టేక్ చేయని, అది పొడవు పెట్టానా మీరు ఇంకా బాగా సీనియర్ అయ్యి అది పొడవు ఎక్కువలాగా ఉంది తక్కువలాగా ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కానీ అది తప్పు పోయిందని తెలియదు. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ అయితే మనకి కట్ చేసుకొనివ్వు. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే వెళ్దాం. హ్యాండ్స్ కోసం నేనైతే ఒక పేపర్ని తీసుకుంటున్నా. ఒక సింగిల్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ కోసం, లేదంటే చిన్న పేపర్ అయినా సరిపోతుంది. ఇలా పేపర్ అయితే పెట్టేసుకోండి. సింగిల్ పేపర్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక సింగిల్ పేపర్ తీసుకో. ఇప్పుడు సింగిల్ పేపర్ని ఈ విధంగా తీసుకొని